Welcome to 3060 Headlines. ప్రతికూల పరిస్థితుల్లోనూ నవ్యాంధ్ర పురోగమనం ప్రభుత్వ ప్రజల భాగస్వామ్యంతోనే విజయాలన్న బాబు. ప్రజలను మోసం చేసిన సీఎంకు బుద్ధి చెప్పాలి. కదిరిలో మరోసారి జగన్ చెప్పు వ్యాఖ్యలు. ఈ ఏడాది నుంచే విశాఖలో పెట్రోవర్సిటీ తరగతులు. రాజమండ్రికి కేజీ బేసిన్ తరలిస్తామని మంత్రి ధర్మేంద్ర. కర్నూలు జిల్లా ఆదోరులో సైకో వీరంగం. చిన్నారులపై రాళ్లతో దాడి చేసిన ఉన్మాది. తూర్పుగోదావరి జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు. మారేడుమిల్లిలో అన్నదమ్ములపై కత్తులతో దాడి. విశాఖ జోన్కు సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. విభజన చట్టంలో పరిశీలిస్తామనే ఉందని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి విశాఖ రైల్వే జోన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. సరకు రవాణాకు ఏపీ హబ్ గా ఉంటుందన్నారు రైల్వే మంత్రి. విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, పనుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ నుంచి పార్లమెంట్ సభ్యుడి కావడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ నుంచి వెళ్లే మార్గాల్లో 22,000 కోట్ల మేర పనులు నడుస్తున్నట్లుగా వివరించారు. 3 నెలల్లో ఏపీతో కలిపి ఉమ్మడి కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. అమరావతి లింకేజ్ పనులు వేగంగా సాగుతున్నట్టు తెలిపారు. అందులో సురేష్ ప్రభు గారు చాలా డైనమిక్ గా ఉంటారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తున్నా. ముందు సురేష్ ప్రభు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి దీన్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం నుంచి అమరావతి, తిరుపతి టు అమరావతి, రాయలసీమ నుంచి అనంతపూర్ నుంచి అమరావతి, అటు కర్నూలు కానీ కడప కానీ ఇవన్నీ కూడా కనెక్ట్ కావాలి. దానికి కూడా ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్ కూడా వారు ఆదేశాలు ఇచ్చారు వర్కౌట్ చేయమని. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై ఘాటు విమర్శలు చేశారు నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికైనా సోనియా గాంధీ నిర్ణయం తీసుకుని పీసీసీని మార్చారని అన్న కోమటి ప్రెస్ మీట్లతో ఓట్లు రావన్నారు. ఉత్తమ్ కుమార్ ను పీసీసీ చీఫ్ చేయడం దారుణమైన నిర్ణయమన్నారు. అలాంటి వారు చెప్పి రేపు ప్రజలకు పోతే మేము కూడా కొట్లాడినామని చెప్తే వాళ్ళు నమ్ముతారు ప్రజలు. జై తెలంగాణ అనాలంటే నీ ఏడ చెప్పాలి నాన్న చెప్తాను ఒక ఆయన. ఇంకొక ఆయన ఏంటంటే నేను రాజీనామా చేయగానే నటుకుని నా పదవి ఒక ఆయన తీసుకుండు. ఆయన పోయి రేపు పొద్దున ఓటు ఏమిటి ఎట్టేస్తారు. నువ్వు ఆ తెలంగాణ ఎంకరెడ్డి రాజీనామా చేస్తే నువ్వు ఆ పదవి తెచ్చుకున్నావు అని నువ్వు ఆయన. నేను బట్టి విక్రమార్క నేను చెప్పే అవసరం లేదు. ఆయన ఏం చెప్పిండు ఆయన ఏందో ఈ అందరి పేర్లు నాకు చెప్పాక నేను ఎవరు ఇండివిజువల్ అందరు నా దోస్తులే, అందరు నా మిత్రులే. నేనేం చెప్తున్నంటే టోటల్ రీచబుల్ చేసినప్పుడు ఇక ముందు టీఆర్ఎస్ పార్టీ మనల్ని విమర్శించకుండా ఉండాలంటే ఎవరైనా కానీ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పోరాటం చేసిన వారికి నాయకత్వం ఇచ్చి ఆయనతో పాటు 20 మంది కమిటీ చేసినా పర్వాలేదు అని. కాకపోతే ఏంటంటే తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు చేయాలా, నువ్వు తెలంగాణ సరే కేసీఆర్ ఉద్యోగం చేసినట్టు నువ్వు అది ప్రజలు నమ్మరు. నా విశ్లేషణ నేను ప్రజలను గమనించి. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. రాజమండ్రి కోటగుమ్మం దగ్గర ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. భారీ ర్యాలీగా చేరుకున్న తెలుగు తమ్ముళ్లు జగన్ పై విమర్శలు చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన జగన్ కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు టీడీపీ నేతలు. అనంతరం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన రద్దయింది. కేంద్ర మంత్రి ఉమాభారతి హరీష్ కు ఫోన్ చేసి అధికారులు అందుబాటులో లేనందున సోమవారం రావాలని సూచించారు. పాలమూరు, రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల అక్రమం అంటూ ఏపీ సర్కార్ కృష్ణానది యాజమాన్య బోర్డుతో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలు అవాస్తవమంటున్న హరీష్ కేంద్ర మంత్రి ఉమాభారతిని కలవాలని నిర్ణయించారు. ఇవాల్టి ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో సోమవారం ఉమాభారతితో భేటీ కానున్నారు హరీష్. మోడీ 2 ఏళ్లలో సాధించిన అభివృద్ది కార్యక్రమాలపై వికాస్ పర్వ్ నిర్వహించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో వికాస్ పర్వ్ జరిగింది. కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వికాస్ పర్వ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆసక్తిగా తిలకించారు. హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్స్ పై యుద్దం ప్రకటించిన పేరెంట్స్ అసోసియేషన్ ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకు దిగింది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు జూన్ 11న మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఫీజులు నియంత్రించే వరకు పోరాటం కొనసాగుతుందన్న పేరెంట్స్ అసోసియేషన్ ఈ సందర్భంగా మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.
వెల్కమ్ బ్యాక్. మోసం చేసిన వారిని చెప్పుతో కొట్టమని గ్రామాల్లో అంటారని చంద్రబాబు విషయంలో తాను అదే చెప్పారని అన్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లా కదిరిలో పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డి మరోసారి చెప్పు ప్రస్తావన తీసుకొచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు మోసగాడే అవుతారని మండిపడ్డారు. చంద్రబాబు వచ్చినప్పుడు చెప్పులు చూపించండి అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతమందిని మోసం చేసి వాళ్ళ ఉసులు తగిలి ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఆ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఆ చదువుకుంటున్న పిల్లలకి ఇవాళ చదువుకునే పరిస్థితిలో ఉంటే, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకని పరిస్థితిలోకి ఆ పిల్లలు వస్తూ ఉంటే, రైతులకు ఇవాళ నీళ్లు కూడా దొరకని పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తీసుకొని పెడతా ఉంటే, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ అడుగుతా ఉన్నారో మనందరినీ. ఏం చెప్పిందే కరెక్ట్ అయితే రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో క్లిప్ కూడా తెప్పించుకొని చూస్తే ప్రజల్నే తిరగడం మానేస్తారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాత్రం గట్టిగా నేను చెప్తా ఉన్నా, మనమంతా కలిసికట్టుగా ఒక్కటై గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నువ్వు మోసం చేసావు మమ్మల్ని అందరినీ అని చెప్పి ఎప్పుడైతే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా పుట్టొచ్చేట్టుగా చెప్పులు చెప్పడం మొదలు పెడతామో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనసు మారుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మోసం చేయాలని ఆలోచన నుంచి బయటపడతాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చచ్చినట్టు రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి మాటిచ్చిన ప్రకారం చేస్తాడు. ఆ రోజు హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. దూలపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే 3 గౌడౌన్లకు మంటలు వ్యాపించే దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఆదోనులోని వాల్మీకి నగర్, బుడ్డేకల్ ప్రాంతాల్లో కడపకు చెందిన బాలకృష్ణ 2 చిన్నారులపై రాళ్లతో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు ఉన్మాదిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఖాకీలు సైకోను పిఎస్కు తరలిస్తున్న సమయంలో తప్పించుకుని పోయాడు. అంతటితో ఆగకుండా కత్తి, రాళ్లు తీసుకుని కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేశాడు. కత్తితో తన చేతులు కోసుకుంటూ వీరంగం చేశాడు. పోలీసులు, స్థానికులు కలిసి ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి మార్కెట్లో 2 అన్నదమ్ములపై కత్తితో దాడి చేశారు ఓ వ్యక్తి. కత్తుల చిన్నారెడ్డి, పెంటారెడ్డి సంతలోకి వెళ్లారు. ఆ సమయంలో శంభూరెడ్డి అనే వ్యక్తి వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో 2 అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. శంభూరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బుచ్చిరెడ్డిపాలెంలోని శాంతినగర్ లో 20 మందిపై దాడి చేశాయి. పిచ్చి కుక్కలు వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రేబిస్ వ్యాక్సిన్ కోసం వీరిని నెల్లూరుకు తరలించారు. పిచ్చి కుక్కలు వరుసగా దాడి చేస్తున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా స్పందించి పిచ్చి కుక్కల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. రాజమండ్రిలో ఓ ఎలక్ట్రికల్ ఏడీఈ వ్యభిచార కేసులో పోలీసులకు చిక్కాడు. చిత్తూరు ఎలక్ట్రికల్ ఏడీ మధుసూదన్ రావు విధి నిర్వహణలో భాగంగా రాజమండ్రికి వచ్చాడు. అక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఎలక్ట్రికల్ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బ్యాక్ టు 30/60. కడప జిల్లాలో 23 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు పోలీసులు. రైల్వే కోడూరు మండలం బాలపల్లె చెక్ పోస్ట్ వద్ద ఈ ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బస్సులో వస్తున్న 23 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. బస్సుతో సహా గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు. కూలీలంతా ఎర్రచందనం చెట్లు నరికేందుకు వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా గుత్తి టోల్ ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు కాంట్రాక్టర్లు. గత 6 నెలలుగా తమకు 1,20,00,000 చెల్లించలేదంటూ ఈ డబ్బును చెల్లించాలంటూ ఆందోళన చేశారు. తమ కార్మికులకు సైతం జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారన్నారు కాంట్రాక్టర్లు. ఈ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కార్మికులతో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
జమ్మూ కాశ్మీర్లో మరోసారి తెగబడ్డారు ఉగ్రవాదులు. 24 గంటల్లోనే 2 సార్లు పోలీసులపై దాడులు జరిపారు. అనంతనాగ్ జిల్లాలో ఓ పోలీసుల బృందంపై జరిపిన కాల్పుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నిన్న కూడా ఉగ్రవాదులు ఇక్కడ కాల్పులకు పాల్పడ్డారు. బీఎస్ఎఫ్ కాన్వాయ్పై జరిపిన దాడుల్లో 3 జవాన్లు మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అనుచరులు రెచ్చిపోయారు. జల్గావ్లోని జాతీయ రహదారిపై వాహనాలు ఆపేసి నానా రభస చేశారు. ఖడ్సే ఇటీవలే ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. దీనికి తోడు అంజువల్డన్ దావుద్ ఇబ్రహీం కాల్ లిస్టులోనూ ఇతని పేరుందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి తీవ్ర ఆరోపణలుండటంతో ఖడ్సే రాజీనామా చేయక తప్పలేదు. దీంతో అతని అనుచరులు వీరంగం సృష్టించారు. జాతీయ రహదారిపై టైర్లు కాల్చి వాహన రాకపోకలకు ఆటంకం కలిగించారు. ఆఫ్ఘనిస్తాన్ భారత్ స్నేహ బంధంలో మరో ముందడుగు పడింది. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా భారతదేశం 1400 కోట్లతో ఆఫ్ఘనిస్తాన్ కు ఓ డ్యాం ను నిర్మించి ఇచ్చింది. గతంలో సల్మా డ్యాం గా పిలిచే ఈ నిర్మాణానికి భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యాం గా నామకరణం చేశారు. భారత ప్రధాని మోడీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చేతుల మీదుగా డ్యాం ను జాతికి అంకితం చేశారు. ఈ డ్యాం ద్వారా ఆఫ్ఘన్ లో 75,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. 42 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. డ్యాం ను ప్రారంభించిన మోడీకి ఆఫ్ఘన్ అత్యున్నత పౌర పురస్కారం అందించి ఆ దేశ ప్రభుత్వం గౌరవించింది. గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. మంగళగిరి నియోజకవర్గంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ నిలిచిపోయింది. కృష్ణా జిల్లా గుడివాడలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో భారీ చెట్లు రోడ్లపై పడిపోయాయి. దీంతో గుడివాడ విజయవాడ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఫైనల్ సాయంత్రం జరగనుంది. సెమీఫైనల్లో నెదర్లాండ్స్ కు చెందిన కికీ బెర్టెన్స్ ను ఓడించిన సెరీనా కెరీర్ లో 27వసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. స్పెయిన్ కు చెందిన 4వ సీడ్ గార్బిన్ అమీతుమి తేల్చుకోబోతోంది సెరీనా. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించనున్నాడు. సెమీఫైనల్లో జోకోవిచ్ డొమినిక్ పై అలవోకగా నెగ్గాడు. రేపు జరిగే ఫైనల్లో ముర్రే, జోకోవిచ్ తలపడతారు. క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా నటి రెజినా జూబ్లీహిల్స్ లోని హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్లను పరామర్శించారు. ఆధునిక కాలంలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయన్నారు రెజినా. క్యాన్సర్ పై రోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఆమె. ఇవి 30 అప్డేట్స్. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ప్రసారం. నమస్తే.